హాయ్ గైస్, పుష్ప 2 మూవీలో నేను నాకు సెమీగా నచ్చింది, యాక్షన్ వైట్స్ నచ్చింది. కానీ ఓవరాల్ గా చూస్తే ఆ క్యారెక్టర్ ఏంది అసలు? వాడు దానికి జస్టిఫికేషన్ ఏంది? వాడు 2,000 కోట్ల సరుకు, 2,000 టన్నుల సరుకు పంపించాలంటే ఎన్ని దొంగలను కొట్టాలి? ఓ 10,000 దొంగలను కొట్టాలి. ఇంక మీకు ఉంటాయి అసలు శేషాచలం అడవిలో? సరే, నెక్స్ట్ పార్ట్ అంటే ఇంకా ఆడెన్ని కొడతారో తెలియదు. అసలు ఈ క్యారెక్టర్ ఏంది? నెగిటివ్ సైడే చూపిస్తున్నారు. అంటే ఏది, నేను ఒక దొంగ పని చేసి 10 మందిని సహాయం చేస్తే చాలు అంతేనా? ఒక ఎంటికి చేస్తున్న పని కూడా తప్పు రియలైజ్ అవ్వాలి కదా ఏదో టైంకి. సో ఇట్లాంటి ప్రశ్నలు నాకు చాలా ఉన్నాయి ఈ స్టోరీలో. మేబీ వాళ్ళు ఎప్పుడు చూపిస్తారు, నెక్స్ట్ పార్ట్ చూపిస్తారా అని నేను మా ఫ్రెండ్ ప్రశాంత్ అడిగినప్పుడు అతను ఈ స్టోరీ ఇలా ఉంటే బాగుంటుంది అని రీరైట్ చేశాడు. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దోస్ పాయింట్స్. ప్రశాంత్, చెప్పమా. Yeah. Hey, Marzi. Hello, guys. Let's talk about Pushpa 2, right? First of all, a 3 hour 20 minutes is too long, right? Story లేకుండా ఒక 3 hour 20 minutes, he thought he'll engage us. Some extent he could do, but overall గా he failed, right? So ఫస్ట్ సీన్ తీసుకుంటే ఆ జపాన్ ఫైట్, రైట్? అది ఎందుకు ఉందో మనకు అర్థం కాదు, రైట్? కట్ ఇట్ అవుట్. మొత్తం కట్ అవుట్ ఒక 15-20 మినిట్స్ ఎపిసోడ్ కంప్లీట్ టేక్ ఇట్ అవుట్. అసలు అది అవసరం లేదు. అది ఆయన లాజిక్ ఏందో గానీ, అంటే 30 days లో జపనీస్ నేర్చుకున్నా అన్నాడు కానీ, అరే 40 days కంటైనర్ లో ఉన్నప్పుడు నీకు ఫుడ్ ఏంది, నీకు టాయిలెట్ ఏంది? తెలివైనడు కదా సుకుమార్, ఆ మాత్రం చూపెట్టాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో అదంతా వర్కౌట్ కాలేదు. సో కంప్లీట్ తీసేయచ్చు. అదే మనోడేదో కళలాగా లేచిండు, అది కళ అయితే దట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ డ్రీమ్. అది అవసరం లేదు, రైట్? అది తీసేయచ్చు. ఫస్ట్ థింగ్ అది, రైట్? సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ క్యారెక్టర్ కి ధీటుగా ఈ క్యారెక్టర్ నువ్వు గట్టిగా రాసుకున్నప్పుడు, ఒక విలన్ క్యారెక్టర్, ఒక ఒక దిస్ గై ఈజ్ యాంటాగనిస్ట్, ఈజ్ నాట్ ఈవెన్ ఏ ప్రొటాగనిస్ట్. ఈ సినిమాలో ఒక ప్రొటాగనిస్ట్ ఉంటాడు, హీరో, హీల్ డూ గుడ్. ఒక యాంటాగనిస్ట్ ఉంటాడు, దీనికి ధీటుగా చెడు చేస్తా ఉంటాడు. బట్ ఇక్కడ హీరో చెడు చేసినప్పుడు ఒక పోలీస్ ఇంకా గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాలి. నువ్వు సీఎం ను కొంటివి, నువ్వు సెంట్రల్ మినిస్టర్ ను కొంటివి, నీకు ఎస్పీ ఏం చేస్తాడు? ఆబ్వియస్లీ కదా. అంటే దెర్ ఇస్ నో స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్. అట్లీస్ట్ సునీల్ ఉండాలి. సునీల్ ఏం చేస్తున్నాడు? బాబ్మర్దిని చంపిండు. ఎట్లుండాలి సునీల్? ఎన్ని స్కెచ్లు వేయాలా? ఎగ్జాక్ట్లీ. పప్పు చేసేసారు. ప్రతి దాంట్లో అడ్డుపడాలి, ప్రతి దాంట్లో అడ్డుపడాలి. అదొకటి. సునీల్ నా క్యారెక్టర్స్ స్ట్రాంగ్ లేవు. హీ కుడ్ హావ్ మేడ్ దెమ్ లిటిల్ స్ట్రాంగర్, రైట్? అదొకటి. తర్వాత నువ్వు చెప్పినట్టు 2,000 టన్నులు అంటే అసలు ఏంది మాటలా? ఎక్కడి నుంచి తెస్తాడు? అది ఎన్ని చూపెడతాడు? మనకేదో అట్లా అవలీలగా, అంటే హీరో ఎలివేషన్ కోసమే ఆ సీన్ ఉంది. టోటల్ ఒక 1 hour ఉంది కానీ ఎక్కడి నుంచి తెస్తాడు? ఇప్పుడు లారీలేమో ఒక 200-300 లారీలు చూపెట్టిండు, ఎడ్ల బండ్లేమో ఒక 50 అదే 4,000 మంది కావాలి. 4,000 మంది. ఇప్పుడు ఎడ్ల బండ్లు ఒక్కటి టన్ అన్న 2,000 ఎడ్ల బండ్లు కావాలి. టన్ను ఒకటి 500 కిలోలు మహా అంటే 2 చక్రాలు. ఒకవేళ టన్నున్నా కూడా 2,000 కావాలి. 2,000 ఎడ్ల బండ్లు నీకు ఎక్కడ కనబడుతున్నాయి ఆడ? తీరా చూస్తే ఒక 20 షిప్పులతో ప్రతి షిప్ ఒక 5 ఎడ్ల బండ్లు కట్టిండు. 100 ఎడ్ల బండ్లు, 100 టన్నులు లేదు అది, రైట్? సో అది కంప్లీట్ నెగటివ్ అయిపోయింది. ఏంటంటే తర్వాత ఒక హైలైట్ ఏంటంటే, ఇప్పుడు సరే చేసుకుంటూ వస్తున్నాడు, పోలీసుల స్టేషన్ లో ఒక సీన్ ఉంటది, వేరే నీకు కొడుకుకి కాలేజ్ ఫీజు ఎవడు ఇచ్చిండు, ఇదే ఇచ్చిండు. దట్స్ ఎ గుడ్ థింగ్. సో అట్లాంటి ఇంకొన్ని ఎక్కువ పెట్టేసి, రైట్? దెన్ హీరో ఈజ్ ఆల్సో హెల్పింగ్ ద విలేజ్. చేస్తున్నాడు, ఏమి ఒక తప్పని పరిస్థితుల్లో దానిలో పోయిండు, రైట్? పోయిన తర్వాత హీ రియలైజ్ దట్ ఈజ్ ఆల్సో ప్రాబ్లీ నాట్ డూయింగ్ రైట్ టు ద సొసైటీ. బట్ ఇట్లా చేయడం వల్ల అట్లీస్ట్ మన తప్పులను కొంచెం సరిదిద్దుకోవచ్చు. ఈ ఎమ్మెల్యేలను ఇళ్లను కొనడమే కాకుండా ఇట్లా కూడా మనం ఊరికి మంచి చేయొచ్చు. అందరిని పిల్లకాయలు చదివించడము, లేకుంటే ఏదో ఊరికి బాగు చేయడము, ఇట్లాంటివి ఏమైనా ఇంకొంచెం ఐ థాట్ యూ వుడ్ హావ్ పుట్ కపుల్ ఆఫ్ మోర్ సీన్స్ టు ఎలివేట్ దట్ సైడ్ ఆఫ్ హీరో, రైట్? ఇదంతా. సో హౌ పుష్ప క్యారెక్టర్ షుడ్ ఎండ్ అనే దానికి నేను ఎట్లా చేస్తున్నా. ఈ జాతర ఎపిసోడ్ అయింది, వీళ్ళన్న రియలైజ్ అయ్యి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి, అరే తమ్ముడు ఇట్లా అయిందిరా, పెళ్లి పెట్టుకున్నాము, మీరందరూ భోజనానికి రావాలి ఇంటికి అంటాడు. ఇలా పెద్దన్న రియలైజ్ అయింది. కానీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇలా చిన్నన్న ఎవరైతే ఆ చిన్నోడు వీడిని సునీల్ గాడు గ్రిప్ లో పెట్టుకుంటాడు. అరే
వీరేంద్ర వాడితోటి ఎందుకు ఇట్లా అది చెప్పి సునీల్ గాడే ఇక్కడ ఎలివేట్ కావాలా. సునీల్ ఉమ్, అండ్ ద్రాక్షాయిని వీడిని గ్రిప్ లో పెట్టుకొని సో ఉమ్, వీళ్ళు భోజనానికి పిలుస్తారు. భోజనానికి పిలిచినప్పుడు సంథింగ్ ఏదో వాడు ఏదో ఈర్ష్య కొద్దీ ఒక ఫుడ్ పాయిజనింగ్ చేసి అందరిని రమ్మంటాడు. ఉమ్, మీరందరు రండి, ఇప్పుడు పుష్ప వస్తున్నాడు మా ఇంటికి, ఇదే రైట్ టైం అటాక్ చేయడానికి ఉమ్, అని చెప్పి దిస్ ఇస్ హౌ అంటే నేను నాకేమనుకున్నా అంటే క్లైమాక్స్ కొంచెం ఇట్లుండాలి. ఉమ్, సో దట్ ఈస్ వేర్ ఆల్రెడీ 2.5 hours అయిపోయింది అక్కడికి, రైట్? సో దిస్ ఈస్ వేర్ పిలుస్తాడు, భోజనానికి పిలుస్తాడు, అందరు విషయం పెడతారు. సో ఇక్కడ ఏంటంటే నీకు పుష్ప ఒక డైలాగ్ కూడా చెప్తాడు చూడు అప్పుడు జాతర అప్పుడు. సో నీకు కొడుకు బిడ్డ పుట్టాలనుకుంటున్నా, కొడుకు అయితే ఇంటి పేరు ఇవ్వాలని. బిడ్డ అయితే ఇంటి పేరు ఇవ్వద్దా, పెళ్ళి అయ్యేదాకా ఇవ్వద్దా? ఇవ్వాలి కదా. యా యా సో ఏదైనా అక్కడ ఏంటంటే క్లైమాక్స్ లో విషయం పెడతారు, ఇక్కడ ఎఫెక్ట్ అవుతాడు. యాజ్ యూజువల్ ఒక లాస్ట్ ఫైట్ పుష్ప విషయంలో ఉన్నా కూడా ఫైట్ చేస్తాడు గట్టిగా, ఉమ్, ఫైట్ ఉంటది. శ్రీవల్లి ప్రెగ్నెన్సీ పోతుంది, రైట్? అది పోవాలి. అండ్ ఒక డైలాగ్ ఏంటంటే సో దేవుడు మనకు న్యాయం చేసినాడమి, అంటే మన లాంటి వాళ్ళకి బిడ్డలు పుట్టకూడదు, ఇట్లా చేసిన ఉమ్, వాళ్ళకు ఆ కొడుకే కాదు కూతురే కాదు అసలు ఇంటి పేరు లేని వాళ్ళకు, ఇన్ని తప్పులు చేసిన వాళ్ళకు మనం అదే వద్దు, అందుకే దేవుడు ఏదో న్యాయం చేసినాడమి అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. సో లాస్ట్ సీన్ పుష్ప క్యారెక్టర్ ఎండ్. ఒక ఒక వైలెంట్ ఫైట్ అగైన్, ఒక ఉమ్, వెరీ వెరీ సెంటిమెంటల్ సీన్. అండ్ యునో హీ రియలైజ్ దట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు లీడ్ ద లైఫ్. ఏదో అట్లా ఉమ్, పోయాం కానీ ఇంకా దాని లోపలికి దిగి చాలా తప్పు చేసినాము. సో అందుకే మనకి వెంకన్న స్వామి మనకి ఇట్లా చేసిండు ఉమ్, యా టైప్ లో అది అది ఎండ్. సో ద క్యారెక్టర్ షుడ్ అది నేను చెప్పేది. ఇప్పుడు సుకుమార్ నీకు రంగస్థలం తీసుకుంటే దట్స్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ. ఉమ్, ఇద్దరు అన్నదమ్ముల సెంటిమెంట్, ఈ తమ్ముడు అన్న చావుకి ఎట్లా పగ తెచ్చుకున్నాడో దట్స్ స్టోరీ. దెర్ ఇస్ అన్ ఎండ్ ఉమ్, ఫర్ ద స్టోరీ. ఉమ్, ఈ క్యారెక్టర్ కి ఎండ్ ఎప్పుడైంది? నేను చెప్పినట్టు ఈ క్యారెక్టర్ నువ్వు ఎదర్ గుంజుకుంటా పోవచ్చు, లేకుంటే ఒక్కడో ఒక రియలైజేషన్ కావాలి, లేకుంటే ఎక్కడో ఒక దగ్గర చనిపోవాలి, క్యారెక్టర్ చనిపోవాలి. అందుకే చాలా ఇప్పుడు సినిమాలలో చూస్తే ఒక హైక్ తీసుకెళ్లి క్యారెక్టర్ చంపేస్తే అక్కడ టచ్ అయింది మనకి. యా దెర్ హ్యాస్ టు బి అన్ యా ఎండ్. నువ్వు చెప్పిన క్లైమాక్స్ లో ఇది ఎండ్ చేస్తే బాగుంటది. అంటే ఇప్పుడు నెక్స్ట్ పాటలు ఏ పాటలు చేసుకుంటారో కానీ, బట్ నెక్స్ట్ ఇట్ ఇంకా మేక్స్ సెన్స్. ఆ లాస్ట్ లో డైలాగులు చెప్తే బయటకు వచ్చేటప్పుడు మనకు ఒక వాడి మీద ఉన్న నెగిటివిటీ అంతా పోయి ఒక గుడ్ పాజిటివిటీతో వస్తారు పోవాలి. బయటికి. ఇప్పుడు ఇప్పుడు కొందరు ఇప్పుడు ఏడ్చినా ఏందిరా అంటే ఏడుస్తారు కూడా. ఇప్పుడు ఏందిరా అంటే అసలు హీరో ఏదైనా చేస్తున్నాడు, సీఎం ను మారుస్తాడు, ఒక 5,000 కోట్లు అంటాడు, వీడికి ఒక 5 కోట్లు ఇస్తాడు, వాడికి ఒక 10 కోట్లు ఇస్తాడు, విచ్చలవిడిగా అసలు అంత పైసలే ఉంటే, అదే నువ్వు అన్నట్టు అంత పైసలే ఉంటే అసలు గవర్నమెంటే ఫుల్ కంట్రోల్ చేసి రిచ్ స్టేట్ అయిపోయేది కదా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ ఆ? అట్లా పాయింట్. ఆ రోజుల్లో అన్ని వేల కోట్లు ఉంటాయి. ఆ రోజుల్లో అన్ని వేల వాడు కోట్లు అంటే అసలు 1990s లో చూపిస్తుంటాడు బేసిక్ గా. అసలు ఎక్కడికే ఉండేది. ఇప్పుడు కానీ హైదరాబాద్ చూపెట్టినట్టు ఇప్పుడు వైజాగ్ ఇట్లా ఒళ్ళు చూపెడుతుండే వీడియోలు అంతా. సో అది ఏంటంటే మరి వెన్ హీరో ఈజ్ అన్ యాంటాగనిస్ట్ దెర్ హ్యాస్ టు బి అన్ ఎండ్ టు ఇట్. ఉమ్, అంటే ఒక ఎవరైనా విలన్ అయినా హీరో అయినా ఒక బ్యాడ్ క్యారెక్టర్ కి ఒక ఎండ్ ఉండాలి. తప్పు చేసిండు, ఆ శిక్ష పడుతుంది అని చెప్పాలి. మధ్యలో మధ్యలో కొన్ని సీన్స్ కట్ చేయడము, ఆ ఫస్ట్ ఒక ఎగ్జాక్ట్లీ. 20 minutes తీసేయచ్చు. సో అండ్ 2 మధ్య hours మధ్య 40 minutes అవుతుంది అంతే. అంతే 2 hours 40 minutes లో ఎండ్ ఒక బరువుగా బయటకు వస్తాము. తర్వాత ఉమ్, ఫస్ట్ కొంచెం బాధపడతారు ఫ్యాన్స్, కానీ తర్వాత చూస్తే అరే కరెక్ట్ రా యా యా ఇది. దే రియలైజ్ దాట్ ఇనిషియల్ కలెక్షన్స్ ఉండకుండా గ్రాడ్యువల్ కలెక్షన్స్ ఉంటాయి. అవును అవును.